సాయిరామ్ అండి. గత కొంతకాలంగా బాబా గారిని చాలామంది చాలా రకాలుగా విమర్శిస్తున్నారు. విమర్శించటము అంటే ఇప్పుడు ఎవరైనా విమర్శించండి అంటే మన తల్లిదండ్రులు మనం విమర్శిస్తామా చెప్పండి? కాదండి మాకు ఎటువంటి మంచి జరగట్లేదు. మాకన్నీ కష్టాలే కలుగుతున్నాయి. అందుకనే మేము విమర్శిస్తున్నాము. లేదా ఎవరో చెప్తే విమర్శిస్తున్నాము. లేదా వారి నుంచి మాకు ప్రయోజనం ఉంటుంది కాబట్టి విమర్శిస్తున్నాము అని అనుకుంటున్నారా? అయితే మీరొక చిన్న పని జేయండి. మీరు విమర్శించే ముందర అంటే భగవంతుడిని గానియండి, వ్యక్తిగతంగానే కానియండి, ఏదైనా గాని మీరు విమర్శించాలి అనుకున్నప్పుడు నేరుగా మీ పూజా మందిరంలోకి వెళ్ళండి. ఎవరినైతే విమర్శించాలి అనుకుంటున్నారో ఇప్పుడు భగవంతుడిని ఇప్పుడు బాబా గారిని విమర్శిస్తున్నారు. ఆయన విగ్రహం ముందర గాని, ఆయన పటం ముందర గాని కూర్చోండి. ఒక 5 నిమిషాలో, 2 నిమిషాలో కూర్చోండి. ఓపికగా కూర్చోండి. నేనెందుకు విమర్శిస్తున్నాను? నేనెందుకు విమర్శించాల్సొస్తోంది? ఆయన వల్ల నాకు నష్టం జరుగుతుందా? లాభం జరుగుతుందా? ఆలోచించుకోండి. మీకు మీరుగా ప్రశ్నించుకోండి. ప్రశ్నించుకొని ఆయనతో నేరుగా మాట్లాడండి. బాబా నాకిది కావాలి. లేదా నాకిది చెయ్యండి. నాకిది మీరు చెయ్యటం లేదు. మీ వల్ల నాకు ఎటువంటిది పొందటం లేదు. ఆయనతోనే నేరుగా మాట్లాడండి. అప్పుడు మీరు కొద్ది కాలం చూడండి. మరి బాబా గారు మీకు వరాన్నే ఇస్తారా? మీకు కావాల్సిందే ఇస్తారా? మీరు చూడండి. అంతేగాని ప్రతి చిన్న విషయానికి తొందరపడిపోయి, మనకేదో తెలిసినట్టుగా ప్రతి ఒక్కదాన్ని విమర్శించడం అనేది తగదు. ఎందుకంటే బాబా గారికి చాలామంది భక్తులుంటారు. వారు చాలా ఏంటంటే ఇలా విమర్శించడం వల్ల ఏమైపోతుందంటే, వాళ్ళ మనసు నొచ్చుకుంటుంది. దానివల్ల మీకు ఉపయోగం ఉండదు. దాని తర్వాత మీరెంతో బాధపడాల్సొస్తుంది. అరే! అనవసరంగా విమర్శించాము. మీకు మంచి జరగచ్చు, జరగకపోవచ్చు. అది సెకండరీ. అది తర్వాత ఆలోచిద్దాం. దానివల్ల మీ మనసు బావుండదు. భక్తుల్ని బాధపెట్టిన వాళ్ళైతారు. సో, అందుకని నేను చెప్పేదేంటి అంటే, విమర్శించే ముందర ఒక్క 5 నిమిషాలు ఆలోచించి, మీరు ఏది చేస్తున్నారో ఆలోచించుకొని చేస్తే బావుంటదని నా ఉద్దేశం.